ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజలను దగ్గర నుంచి వినతులు స్వీకరించడానికి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడటం జరిగింది. విలేకరులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి తనతో ఈ నిజాలు బయట పెట్టించాడేమో, ఏది కూడా మనం చేయలేము, అన్ని దేవుడే చేయిస్తాడు, మనం నిమిత్త మాత్రులం మాత్రమే, అందువల్లే ఇలా నా నోటి వెంట ఈ నిజాలను ఆయన బయట పెట్టించాడేమో అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇదే సందర్భంలో ఆయన వివిధ అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా తిరుమలకు 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి అన్నారని, అప్పుడు కూడా తాము ధర్నాలు చేసి నిరసన తెలియజేయటం జరిగిందని, అలాగే గత ప్రభుత్వం అనేక అంశాలలో ఇదే విధంగా తమ వైఖరిని చూపించడం జరిగిందని, అభివృద్ధి దిశగా వెళ్లాల్సినటువంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, పోలవరాన్ని అమరావతిని పూర్తిగా నాశనం చేశారని, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక అస్తవ్యస్త నిర్ణయాల కారణంగానే ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఆయన మరొకసారి ఆరోపించడం జరిగింది.